సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. యుఫోరియా గుణశేఖర్ గారు చేశారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సార్. అండ్ యుఫోరియా గురించి నేను నీకు 2 మాటలు చెప్పాలి సార్. మీరు ఇందాక మాట్లాడుతూ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంకరేజ్ చేస్తాను. మా ఫ్రెండ్స్ ముగ్గురం లలిత కళలో మూసాపేటలో సినిమా చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే నేను అడగాల్సింది ఏంటంటే ఇలాంటి ఇంటర్వెల్ బ్లాకు అంటే ఫస్ట్ హాఫ్లో తీసుకున్న కథని ఫ్రీ క్లైమాక్స్లో సో అంటే ఎలా రాశారు సార్ ఇది రాసేటప్పుడు మీరు? అదే రాయించేయండి నన్ను ఆ యథార్థ సంఘటనలో బేస్ చేశాను కదా. అది నిజంగా ఇప్పుడు లాలో ఉండే ప్రాసెస్, అది ఆ లాలో ఉండే ప్రాసెస్ని ఇప్పటివరకు ఎవరూ చూపించలేదు. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందరూ వదిలేసింది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఆ ప్రాసెస్ని డీటెయిల్గా తీశాను. తీస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు నాకే భయం వేసింది, అమ్మో ఇలాంటివన్నీ ఫేస్ చేయాలా, ఎంత ఇదిగా ఉంటుందని. అది నేను చెప్తూనే ఉన్నాను అందరికి, మా టీంకి. ఇది అంటే వాళ్ళు కూడా అమ్మో లెంగ్త్ ఎక్కువ అవుతుందేమో సార్, ఇదేదో కొద్దిగా డాక్యుమెంటరీలాగా వెళ్తుందని. డాక్యుమెంటరీలాగా ఉన్నా అది భయపడతారుగా, అది అలా వర్కౌట్ అవుతుంది, జనాలు అలా కనెక్ట్ అవుతారు ఈ ప్రాసెస్ అని నేను ఏదైతే బ్యాంక్ చేసామో అది ఈ రోజున ఇప్పుడు మీ బోటోళ్ళు కానీ జనం కానీ అది ఆదరిస్తున్నారు. సార్ ఫోక్సో కేసు మీద మీరు చూపించిన డీటెయిలింగ్, దాని తర్వాత జైలుకు పోతే అబ్బాయి ఇబ్బంది పడే, హీరో ఇబ్బంది పడే సన్నివేశాలు, సో ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు సార్ ఇవంతా? అదే చెప్తాను కదా, ఇదంతా ప్రాసెస్ అమ్మా, లాలో ఉన్న ప్రాసెస్ అమ్మా. కాకపోతే ఏంటంటే శిక్ష పడ్డ తర్వాత మనం కథ అయిపోయింది అనుకుంటాం. శిక్ష పడిన తర్వాత కథ మొదలవుద్ది, కథ ముగియదు. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకని అలాంటి శిక్ష అనుభవిస్తున్న వాడి తాలూకు థాట్ ప్రాసెస్ ఏంటి, వాడు తప్పు చేశానని వాడు గిల్ట్ ఫీల్ అవుతున్నాడా, లేదా ఇంకా తప్పులు చేసుకుంటూ పోతున్నాడా? ఎందుకంటే ఒకసారి దారి తప్పామంటే ఇంకా అలా తప్పుడు దారిలోనే వెళ్తాం, తిరిగి ట్రాక్లోకి రావాలంటే కష్టం. సో వీడు అలా దారి తప్పాడు, ఈ దారి తప్పినోడు తిరిగి ట్రాక్లోకి వస్తాడా రాడా, వీడి థాట్ ప్రాసెస్ ఏంటి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే సెకండ్ హాఫ్ని అలాగా వాడు గిల్ట్ రెడెంప్షన్ మీద వెళ్ళాను. ఇది ఎవరు చెప్పండి అది. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే చాలామంది పేరెంట్స్ ఇప్పుడు చూస్తున్నాం సొసైటీలో, మన చుట్టుపక్కల చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో ఇలాంటి స్టోరీని ఇక ముందు కూడా తీస్తారా సార్ మీరు? ఏదో కంకణం కట్టుకొని తీయాలని, ఏదో సమాజాన్ని ఉద్ధరిద్దామని కాదు, నన్ను ఇన్స్పైర్ చేస్తే ఖచ్చితంగా తీస్తాను. ఓకే. అని ఇంకొక మాట చెప్పాలి సార్, మీరు మీ సినిమా చూడాలి అంటే ట్రైలర్ టీజర్ చూడాల్సిన అవసరం లేదు. గుణశేఖర్ అని పేరు చూస్తే థియేటర్కి వచ్చేసాం మేము కూడా. ఎక్కడ వచ్చారు? రాలేదు. మేము వచ్చాను సార్, మీరు వచ్చారు, ఇంకా రావాలి. సార్ లాస్ట్ అండ్ విషెస్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిది బర్త్డే వస్తుంది. సో అండ్ మీ నుంచి చిన్న విషెస్ సార్. అల్లు అర్జున్కి చెప్పాను కదా ముందు నుంచే, తను ఈ సంవత్సరం కనబడినట్టుగా నెక్స్ట్ సంవత్సరం కనబడ్డాడు. చాలా అన్ప్రెడిక్టబుల్గా తను మార్చుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఇప్పుడు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతోటి రాబోతున్నాడు. అలా ఇప్పుడు రాబోయే పుట్టినరోజు కూడా చాలా వైవిధ్యంగా కొనసాగుతుంది. హ్యాపీ బర్త్డే బన్నీ, మా గోనగన్నారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. నీలిమ గారు, గుణశేఖర్ వాళ్ళ డాటర్ గారు. సో హాయ్ మేము, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైన్. అండ్ సినిమా చూసినప్పుడైతే చాలా థ్రిల్, అంటే భయం వేసేస్తుంది నాకు. మీరు అంటే ఒక లేడీ కదా, ఇలాంటి సినిమా షూటింగ్లో నాన్నగారు చేసేటప్పుడు, మీరు ఆ సెట్లో ఉన్నప్పుడు, కథ రాసేటప్పుడు ఎలా ఉంటుంది మేడం మీకు? నేను ఒక్కదాన్ని లేడీ కాదండి. ఐ హ్యావ్ ఎ సిస్టర్ ఆల్సో హూ ఈస్ ఆల్సో ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ యుక్తా గుణ, అండ్ మై మామ్ ఇస్ దేర్, షీ ఈస్ ద ప్రెజెంటెడ్ ఆఫ్ ద ఫిల్మ్ రాగిణి గుణ. సో మేము వెన్ మై ఫాదర్ రైట్స్ అ స్క్రిప్ట్, వీ ఆబ్వియస్లీ రీడ్ ఇట్ అట్ హోమ్. ఫస్ట్ క్రిటిక్స్ కొంచెం మేమే అనమాట, ఎందుకంటే స్క్రిప్ట్ స్టేజ్లోనే వీ హ్యావ్ అవర్ ఫీడ్బ్యాక్ టు గివ్ అండ్ ఆల్ దాట్. అలా చదివినప్పుడు మీకన్నా ఎక్కువ నాకు చాలా భయం వేసేసింది. కానీ తర్వాత ఐ అండ్ మై సిస్టర్ హ్యాడ్ a few logical questions, at the same time a few questions from a girl's perspective. So అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఆయనని అడిగినప్పుడు తర్వాత యాజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆ స్క్రిప్ట్ అనేది జరిగిందనమాట, దాన్ని చేయటం జరిగింది. సో తర్వాత తీసేటప్పుడు ఇట్ వాజ్ అ బ్రీజ్ బికాస్ వీ న్యూ వాట్ వీ వర్ మేకింగ్. అండ్ 6 months ఆల్మోస్ట్ ఒక వర్క్షాప్ లాగా చేసి కొత్త యాక్టర్స్ని పెట్టి, బికాస్ అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వీ వాంటెడ్ ఇట్ టు బీ యాజ్ ఆథెంటిక్ యాజ్ పాసిబుల్. స్టోరీకి అసలు ఓన్లీ ఆ క్యారెక్టర్స్ కనిపించాలని అనుకున్నాము. సో అలాంటి దృక్పథంతో తీసినందుకు ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్నగారు చాలా పెద్ద డైరెక్టర్, మహేష్ బాబు గారు ఎవరైనా హెల్ప్ చేస్తారు. అల్లు అర్జున్ గారు కూడా చూసాను రుద్రమదేవిలో. అలాంటి ఒక డైరెక్టరు ఒక కమర్షియల్ మూవీ చేయొచ్చు, పండుగ రిలీజ్ చేయొచ్చు, ఏదో ఒకటి హిట్ కొట్టేయచ్చు. అలాంటిది మీరు సొసైటీ కోసం ఈ రేపులు,
ఈ ఫోక్స్ కేసులు ఇవన్నీ పెట్టి తీయడానికి కారణం ఏంటి? అవునండి. గుణశేఖర్ గారు, మై ఫాదర్ ఇస్ అ వెరీ బిగ్ డైరెక్టర్. మీరు అన్నట్టు ఆల్ హీస్ డైరెక్టెడ్ ఆల్ ది యాక్టర్స్ కరెంట్లీ ఇన్ ది ఇండస్ట్రీ యాజ్ ద టాప్ పీపుల్. హీస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఆల్ ఆఫ్ దట్. సో మీరు అన్నది కరెక్టే. మమ్మల్ని ఇందాక ఎవరో కూడా అన్నారు, ఇలాంటి సినిమా ఎందుకు తీయాలి వెన్ ప్రొడ్యూసర్సే ఫ్యామిలీ అయినప్పుడు, ఏదో ఒక స్టార్ది డేట్స్ తీసుకొని అలా తీసేసి ఉంటే ఓకే మీరు అన్నట్టు పాకెట్ అయితే ఫిల్ అవుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ మేము యాజ్ గర్ల్స్, మై సిస్టర్ యుక్తాముఖి అండ్ మై సెల్ఫ్, వీ గ్రూ అప్ లైకింగ్ స్టోరీస్, లైకింగ్ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్స్ అండ్ పర్పస్ఫుల్ ఫిల్మ్స్. సో ఏమో మా టేస్ట్ లెవెల్ అలా ఉందేమో, మేము కొంచెం తిక్కేమో. సో అందుకని మా తిక్కకు తగ్గట్టు ఆయన సినిమాలు తీస్తున్నారు. అండ్ స్టార్స్ కూడా అఫ్ కోర్స్ చెయ్యాలి. అండ్ వీ వర్క్ విత్ పీపుల్ లైక్, మేము రుద్రమదేవి ప్రొడ్యూస్ చేసామండి. దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ కలెక్టర్స్ ఆల్సో మా బ్యానర్ నుంచి వచ్చిన సినిమాల్లో. అండ్ అది అందులో అందరు స్టార్స్ ఉన్నారు, అందరూ వచ్చి యాక్ట్ చేశారు. బ్రిలియంట్ ఫిల్మ్ అది కూడా. సో అది కూడా ఇన్ఫ్యాక్ట్ ఈటీవీలో ఉంది, విన్ యాప్లో మీరు అది కూడా చూడొచ్చు. సో ఐ థింక్ వీఆర్ దోస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి. ఇట్స్ జస్ట్ హౌ వీఆర్, అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, మేము ఈ సినిమా మూసాపేట లలిత కళలో చూడడం జరిగింది ఫ్రెండ్స్తో ముగ్గురుతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణశేఖర్ ఆ నేమ్ చూసి థియేటర్కి వెళ్ళాము మేము. టీజర్ ట్రైలర్ ఏం చూడలేదు. సో నాకు అనిపించింది ఇలాంటి సినిమా చేయాలంటే చాలా తక్కువ మంది ఉన్నారు థియేటర్లో. ప్రొడ్యూసర్లకు మంచి దమ్ము ఉండాలిరా. మేము మాట్లాడుకుంటాం మేము ఫిల్మ్ మేకర్స్, మా ఫ్రెండ్ డైరెక్టర్ పక్కన కూర్చొని దమ్ము ఉండాలి అసలు గ్రేట్ అని ఫీల్ అయ్యి, అంటే ప్రొడ్యూసర్స్ మీరే అని నాకు తెలియదు అంతవరకు. సో మేడం, ఎందుకు ఇంత ప్రేమ, ఎందుకు సినిమా మీద ఇలాంటి కథలు చెప్పాలి, జనాలకి మార్పు తీసుకురావాలని? వింటారా మేడం జనాలు? మార్పు తీసుకురావాలి, ఏదో దేశాన్ని ఉద్ధరించాలి అన్నది కాదండి, అదైతే కాదు ఖచ్చితంగా. కానీ మేబీ నాట్ రిలేటెడ్ టు దిస్, కానీ నేను ట్రూ క్రైమ్ ఎక్కువ చూస్తా. ట్రూ క్రైమ్ థింగ్స్ చూస్తా. ఇంగ్లీష్లో కూడా 48 hours అని ఉంటుంది ఏబీసీలో, అలాంటివన్నీ చూస్తా అనమాట. సో అలాంటివి చూసినప్పుడు, పేపర్ చదివినప్పుడు, ఇవి మనకు జరుగుతున్నాయి కదా, ఇవి ఒక కమర్షియల్ ఫీచర్ ఫిల్మ్లో చూపిస్తే ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది అన్నది కరెక్టే. కానీ ఇట్స్ ఆల్సో వెరీ థ్రిల్లింగ్ టు లుక్ అట్. వీఆర్ నాట్ యూజింగ్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లాయిట్ దాట్. కానీ వీఆర్ టెలింగ్ అ నైస్ స్టోరీ, అట్ ద సేమ్ టైమ్ వీఆర్ మేకింగ్ అ చేంజ్. అంతేగాని ఏదో ఉద్ధరించేద్దాము, ఏదో చేసేద్దాం అన్నది కాదు. ఓకే, ఇంకొక విషయానికి వస్తే మన హీరోయిన్ ఫస్ట్ రేపుకు గురైన తర్వాత కూడా ఆవిడ కోల్పోకుండా ఆవిడ సంకల్పాన్ని అలాగే లాస్ట్ కలెక్టర్ అవుతుంది. క్లైమాక్స్ అసలు అల్టిమేట్. అసలు జనాలు అందరు అక్కడ క్లాప్స్ కొడుతున్నారు ఉన్నవాళ్ళు. సో ఆ క్లైమాక్స్ మీరు షూట్ చేసేటప్పుడు మీ ఫీల్ ఎలా ఉండేది? యాక్చువల్లీ చదివేటప్పుడే చాలా గూస్ బంప్స్ అండి అది. ఇంకా తీసే రోజున ఐ థింక్ యాక్టర్స్ అందరికీ డైరెక్టర్ గారు ఇచ్చిన బ్రీఫింగ్ వాటన్నిటి తర్వాత వాళ్ళు పర్ఫామ్ చేసి చాలా తక్కువసేపులో తీశారు అది. సో యాజ్ మానిటర్లో చూస్తాం కదా మనం కూర్చొని, చూస్తున్నప్పుడే మాకు అసలు ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ అండ్ రియలీ ఎమోషనల్. మీరు అన్నట్టు ఈ రేప్కి గురైన అమ్మాయి ఇంకా ఆమె లైఫ్ అయిపోయింది, ఆమెని ఏదో చేయండి అని, ఇంకా పాతకాలం సినిమాలకైతే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయండి ఇట్లాంటి చెత్త అంతా ఉంటుంది. బట్ ఇన్ టుడేస్ టైమ్స్ వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఆ అమ్మాయి ఒక జర్నీ మీద స్టార్ట్ అవుతుంది, ఆమె గోల్ని ఆమె రీచ్ అవుతుంది. ఇవన్నీ వచ్చి ఆమెను ఏం చేయలేవు అన్నది వీ వాంటెడ్ టు షో, బికాస్ దట్స్ వేర్ యువర్ రియల్ స్ట్రెంగ్త్ ఇస్ యాజ్ అ గర్ల్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ ఉమెన్. అది ఓకే, ఎత్ర నాదర్శ పూజితే రమంతే తత్ర దేవత. సో క్లైమాక్స్లో చూపించాను మేడం ఆ పదానికి అర్థాలు. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్ ద బెస్ట్, ఇంకా మంచి మూవీలు చేయాలని కోరుకుంటున్నాను. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. యుఫోరియా, గుణశేఖర్ గారు చూసాం మనం. చాలామంది అంటే చాలా తక్కువ మంది సినిమా చూస్తుంటారు, కానీ ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు. విఘ్నేష్ గారు అందులో పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక రేంజ్లో ఇచ్చేసారనమాట. బ్రో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు? ఓకే, మేము కూడా చాలా బాగున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా అందంగా ఉన్నారు మీరు. చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏదో లవ్ స్టోరీస్ అలా చేయొచ్చు. కానీ ఈ రోలు, ఆ గంజాయి, ఆ డ్రగ్స్, మదర్ దగ్గర ఇలాంటి సీన్స్ ఎలా ఒప్పుకున్నారు మీరు? ఆ మజా వస్తుంది కదా యాక్టింగ్, అట్లాంటి స్కోప్ ఉంటేనే నాకు అదే ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఇంకా. సో అట్లాంటి స్టోరీ రావడం లక్, అది చేయకపోతే నా స్టూపిడిటీ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుణశేఖర్ గారు మీ కథ చెప్పినప్పుడు చాలా పెద్ద డైరెక్టర్ అయినా మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? వెరీ సర్ప్రైజ్డ్ నేనే అసలు, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక అవుట్ సైడర్ మనకి డెబ్యూ ఒక ఛాన్స్ రావాలని అనుకుంటాం, కానీ ఫస్ట్ అంత పెద్ద డైరెక్టర్ తోటి మనకు ఒక లీడ్గా ఆఫర్ వస్తుంది అనుకోం కదా. సో నేనే ఆ సర్ప్రైజ్ జోన్లోనే వెళ్ళి విన్నాను స్టోరీ.
యుఫోరియా మూవీలో చూసుకున్నట్టయితే కొన్ని సీన్లు పర్టికులర్గా ఏంటంటే ఫోక్సో కేసు ఉన్నప్పుడు రేప్ రీక్రియేషన్ చేయడము, తర్వాత మీరు జైల్లో పడ్డప్పుడు అక్కడ కొంచెం కొద్దిగా ఉంటుంది కదా మీ మీద రేప్ అటెంప్ట్, దాని తర్వాత అలాంటివన్నీ మీకు ఇబ్బంది కలగలేదు ఎవరు? అంటే నేను మర్చిపోతా లక్కీగా నాకు అది అది ఉంది. అంటే లైఫ్ వేరే యాక్టింగ్ వేరే అనేది ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతా. ప్లస్ కథలో ప్రతిదానికి చాలా స్ట్రాంగ్ నీడ్ ఉంది కదా అట్లాంటి సీన్ ఉండడానికి. ఏదో పెట్టినట్టు పెట్టలేదు, ఏదో షాక్ ఉండాలి అట్లా ఏం లేదు. సో అన్నీ జస్టిఫైడ్ ఉన్నాయి, అందుకు నాకేం అది లేదు. సో క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు ఒక రేప్ చేసిన అమ్మాయిని అమ్మాయి సైన్ చేస్తుంది మీకు, అలా మీరు ఏడుస్తూ ఉంటారు బయటికి రాకుండా లోపలనే అలా కళ్ళల్లో వాటర్. సో సీన్ చేసేటప్పుడు ఎలా అనిపించింది బ్రో మీకు రియల్గా ఆ క్యారెక్టర్లో? ఎందుకంటే ఆ క్యారెక్టర్లో వెళ్ళినట్టు అనిపించింది నాకు కొంచెం భయం ఉండే ఆ సీన్ కోసం. ఎందుకంటే నాకు ఆ సీన్ పండితే సినిమా పండుతుందని నాకు తెలుసు. అది టఫ్ సీన్, కూర్చోవాలి గ్లిసరిన్ ఏం లేకుండా, ఆ షాట్లో ఏడవాలి, ఏడుపు ఆపుకోవాలి, ఇదంతా చూపించాలి, అంత యాక్టింగ్ చేయగలుగుతున్నా లేదా అనే భయం అయితే 100% ఉండే. లక్కీగా ఆ రోజు ఆ మూడ్లో ఉండడము, సార్ నాకు ఎక్కియడము, కరెక్ట్గా స్టోరీ అది జరిగిపోయింది. నేను ఊహించిన దానికంటే అది బాగా ట్రాన్స్లేట్ అయింది స్క్రీన్ మీద. వెరీ హ్యాపీ. ఇంకొక విషయానికి వస్తే యుఫోరియాని మహేష్ బాబు గారు చూసి చాలా ఎంకరేజ్ చేశారు ట్విట్టర్లో కానీ. సో ఏం చెప్తారు మహేష్ బాబు గారికి? థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ కదా, ఆయన సూపర్ స్టార్ చూసి మూవీని మెచ్చుకొని యాక్టింగ్ మెచ్చుకుంటే. నేను ఇప్పుడు యుఫోరియా షూట్ మధ్యలో స్కెడ్యూల్ బ్రేక్ ఉంటే ఒక్కడు రిలీజ్ అయింది. నేను ద సినిమా ఫ్యాన్. సో నేను అట్లా అందరితో పాటు వెళ్ళి, ఆయన వచ్చిన భూమిక గారు వచ్చిన నేను అరిచి కేకలేసినోండి. నేను ఆయన సినిమా చూసి ట్వీట్ వేస్తే ఇంకా వెరీ హ్యాపీ. అంటే మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తున్నారు బ్రో? సూన్ దే విల్ బి అనౌన్స్డ్. సో ఇంకా మీకు మంచి రోల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద బెస్ట్ బ్రో.